సెల్ ఫోర్స్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ 2024లో కొత్త ఎంప్లాయీస్ని కోడర్స్ని తీసుకోవడం ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి 30% ప్రొడక్టివిటీ సాధించామని, ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఎట్టి పరిస్థితులలో అంటే ఈ సెల్ ఫోర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్పెషల్ ఏంటంటే ఎంప్లాయీస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్టర్నేటివ్గా వాడటం అనేది బిగిన్ చేసేసింది. ఇది 30% ప్రొడక్టివిటీ సాధించేసిందట. ఎంప్లాయీస్ లేకుండా అద్భుతమైన ఫలితాలు వచ్చాయంటూ కంపెనీ ప్రకటించేసింది. CEO మార్క్ బెనియాఫ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కంపెనీ ఇంజనీరింగ్ టీం మీద చాలా ప్రభావం చూపింది అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ టీం మీద ఈ ప్రభావం కారణంగా AI టూల్స్ స్పెషల్ ఏంటో మాకు అర్థమైంది. వీటితో ఊహించని ఫలితాలు రావడంతో ఎంప్లాయీస్ హైరింగ్ ఆపేశామని ప్రకటించారు. కొత్త నియామకాలు లేకుండా 1000 నుంచి 2000 సేల్స్ని తక్కువ టైంలో పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. AI వర్క్ విషయంలో సహాయం చేస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీకి ఉపయోగపడుతుంది, కానీ జాబ్స్ని రీప్లేస్ చేయదు అంటూ సేల్స్ ఫోర్స్ ఇండియా CEO అరుంధతి భట్టాచార్య చెప్తున్నారు. ఎంప్లాయీస్ ఇచ్చే టాస్క్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కంపెనీలకి ఎంప్లాయీస్ భారం కాకుండా తక్కువ ఎంప్లాయీస్తో ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్తున్నారు. ఇదే జరిగితే అన్ని కంపెనీలు ఈ రూట్లోకే పోతే కనుక రేపు పొద్దున ఉద్యోగ ఉపాధి అవకాశాలు అల్లల్లాడాలి.